శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమయ్య అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం 2వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. అఖండానంద సరస్వతి గారు అక్కడ ఒక సన్నివేశాన్ని మనకి చెప్తారు. తర్వాత ఒక బ్రహ్మచారి అడుగుతాడు, స్వామి గురుభక్తి నిశ్చలం అయ్యేదలాగా అంటే దానికి అఖండానంద సరస్వతి స్వామి గారు కొంత చెప్తారనమాట. దానికి సమాధానంగా ఆయన చెప్తారు, మొదట చాలినంతకాలం గురువుని పరిశీలించాలి, వారి పట్ల నిస్సందేహమైన గురుభావం ఏర్పడిన తరువాతనే వాడిని గురువుగా స్వీకరించాలి. లేకపోతే తాత్కాలికమైన ఉద్రేకంలో తొందరపడి ముందుగానే స్వీకరించడం వలన అటు తర్వాత ఎన్నెన్నో సంశయాలు వస్తాయి. ఎందుకంటేనండి మనకు మాయ అనేది ఒక పట్టాన వదలదనమాట. ఎంత మనం నమ్మామనుకున్నా మళ్ళీ ఆ మాయ కమ్ముకొని ఏవో సంశయాలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. దాని ప్రతిరూపం ఏంటంటే మనలోని అహంకారం. కనుక ఈ 2 కూడా వాటి నుంచి తప్పించుకునే మన ప్రయత్నాన్ని సుస్థిరం కానివ్వవు. లేకుంటే లోకమంతా ఏనాడో మహాత్ములతో నిండిపోయేది. ఇంకా ఏం చెప్తారంటే, ఇలా ఆత్మాన్వేషణ మనం పూర్తిగా విడిచిపెట్టలేము, అలాగని పట్టుకుని ఉండలేము అనమాట. ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటాం అన్నమాట. అందుకని ఏం చెప్పారంటే, ఏ ఇబ్బందులు లేదనుకోండి, లేకపోతే ఏమవుతుంటా తానే శిష్యోత్తముడన అహంకారమో లేక తాను చేసే సేవే తన గురువుకు ఆశ్రయమనో అహంకారం బయలుదేరుతుంది అని చెప్పారు. అందుకని వారి ధర్మాన్ని, మన ధర్మం శిష్యునిగా ఏది ధర్మం ఉంటుందో దాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్తారనమాట. విడిచిపెడితే మహా పాపం అవుతుంది అని చెప్తారు. ఆ ధర్మం ఎలాంటిదట, గురువు పట్ల మనకు ఉండవలసిన ధర్మం, బిడ్డల పట్ల తనకు గల ధర్మాన్ని తల్లిదండ్రులు విడిచిపెడితే అదంత పాపమో అట్లా ఉంటుందని చెప్పారు. భర్త పట్ల భార్య తన ధర్మాన్ని విడిచిపెట్టినట్లు అలా ఉంటుంటారు. ఒకసారి గురువుని ఆశ్రయించాక అట్టి శిష్యుడు ఆచరించే ధర్మాలన్నీ సాధనంతా ఆ గురుభక్తిని ఆధారంగా పునాదిగా కలిగి ఉంటాయి. పునాది కదిలితే భవనం కూలినట్టు శిష్యుడు గురువు పట్ల తన ధర్మాన్ని అతిక్రమిస్తే అన్ని విధాలా నశిస్తాడు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే దానికి శిక్ష కూడా ఉంటుంది అని. మనం ఎంత ఎక్కువ సాధన చేసి ఉండి తప్పులు చేస్తే అంత ఎక్కువగా మనకి శిక్ష కూడా పడుతుందట. తెలియని వాడికి పడే శిక్ష తక్కువ, తెలిసిన వాడికి, తెలిసి కూడా తప్పు చేసేవాడికి, ధర్మం తప్పిన వాడికి, ధర్మం తెలిసి కూడా ధర్మం తప్పిన వాడికి శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, ధర్మాధర్మాలు ఎరిగిన పెద్ద మనిషి ఎంత స్వల్పంగా ధర్మం తప్పినా అది పెద్ద తప్పే అవుతుంది. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. నేను అంతా కాకుండా అక్కడక్కడ మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పానండి దీన్ని. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి. అంటే అతడు ఎంతటి పెద్ద మనిషి అయితే ఆ దోషం అంత ఎక్కువగా ఉంటుంది. వారెంత పెద్దవాళ్ళు అయితే ఆ దోషం అనేది అంత ఎక్కువగా ఉంటుందట. అలానే ఆ పాప ఫలితం అంతా అనుభవించే వరకు పతితులైన అట్టి శిష్యునికి మరలా గురుకృప లభించదు. అతడు ఆ ధర్మం తప్పడం వల్ల అతనికి ఏమవుతుంది, ఆ పాప ఫలితం అంతా అతను అనుభవించే వరకు మళ్ళీ గురువు దగ్గరికి అతను వెళ్ళలేడు. ఆ గురుకృప అసలు లభించదు అతనికి. ఆ పాపం అంతా పోయే వరకు ఎన్ని జన్మలకు పోతే అంతే, అన్ని జన్మలు అనమాట. జన్మాంతరాలలో ఏ దైవము మహాత్ముడు అతనిని కనికరించడు. ఏ భగవంతుడు కానీ ఏ మహాత్ముడు కానీ గురువు దగ్గర కనుక ధర్మాన్ని తప్పితే అస్సలు ఎవరు కనికరించరు అని చెప్తున్నారు. స్వభావ సిద్ధమైన వారి ప్రేమ అర్హత లేని వారి పట్ల నిష్ఫలమైపోతుంటుంది. అతడిలోని చెడు వాసనలకే దోహదమై మరింత పతనం కలిగిస్తుంది. హృదయపూర్వకమైన
పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరి ఆ గురువుని ప్రసన్నం చేసుకుంటే గాని ఈ ప్రమాదం తప్పదు. హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో మళ్ళీ ఆ గురువుని క్షమాభిక్ష కోరుకోవాలట. కోరితే ఆ గురువు మళ్ళీ ప్రసన్నం చేసుకుంటే కానీ ఆయన్ని మళ్ళీ ప్రమాదం తప్పదు అని చెప్పి మన గురు చరిత్రలో కూడా ఉంటుంది. ఆయన చెప్తారు, నీ అయ్యో ఎంత తప్పు పని చేసావయ్యా, గురువు చెప్పిన పని చేయకుండా వచ్చేసావా, ఎంత పాపం చేసావయ్యా అని చెప్పి శ్రీగురుడు ముక్కును వేలేసుకుని అన్నారట. అంటే ఎంత పెద్ద తప్పు అన్నమాట అది, గురువుని వదిలేసి రావడం అనేది. చెప్పి అప్పుడు అంటారని అన్నీ చెప్పిన తర్వాత గురువు యొక్క గొప్పతనం అంతా చెప్పి అప్పుడు శ్రీగురుడు అంటాడు, నీ గురువుని స్మరించు అని చెప్తారు. స్మరించగానే ఆయన ప్రత్యక్షం అవుతారు. ఆయనే నేనని గ్రహించుకో అని చెప్తారు. ఆయన ప్రసన్నులు అవుతారనమాట ఆ గురువు. అట్లా అతని పాపం అక్కడికి నివృత్తి అయిపోతుంది, పశ్చాత్తాపం అన్న అది. అందుకని క్షమాభిక్ష కోరి ఆ గురువుని ప్రసన్నం చేసుకుంటే కానీ ఆ ప్రమాదం తప్పదు. అది చాలా ప్రమాదం అనమాట. అందుకని ఏ మహాత్ముని గురువుగా ఆశ్రయించుకున్నా పర్వాలేదు, కానీ ఆశ్రయించాక ఇక సంశయించకూడదు. ఇది ఇంపార్టెంట్ అని. నువ్వు అసలు ఆశ్రయించిన వాడికైతే గొడవే లేదు, సరే వాడు ఎట్లాగో ఎన్నో జన్మలెత్తి ఎలాగో ఏదో గురువు దగ్గరికి వెళ్తారు, ఎవరో ఒకళ్ళ దగ్గరికి, పర్వాలేదు. కానీ ఒకసారి ఆశ్రయించిన తర్వాత ఇక సంశయం ఉండకూడదు అని చెప్తున్నారు. అటు తర్వాత గురువులో ఎట్టి దోషాలు కనిపించినా అవి ఆ శిష్యునిలోని దుష్టవాసనల రూపములే. ఏదైనా గురువులో మనకి దోషాలు కనిపిస్తే అది మనలో ఉండే దుష్ట వాసనలు. అవి మనలో ఉండేవే, అవి వారిలో ఏముండవు. మనలో ఉండే దుష్ట వాసనలకు రూపాలే అవి. అవన్నీ మనకొచ్చే భావాలు. వారు నిజంగా అలా ఉండరు, వారికి అట్లాంటి భావాలు ఉండవు, మనకొస్తూ ఉంటాయి భావాలు అనమాట. అంటే మనుషులతో ఎట్లా వ్యవహరిస్తామో భావాలు ఎట్లా వస్తూ ఉంటాయో అలాగే గురువు మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వారి ప్రారంధమేనని గుర్తించి పరితాపంతో వారి కృప కోసం మరింతగా ప్రార్థించడం ఒక్కటే మార్గం. ఏంటి నాకు ఎట్లా అవుతుంది, ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని చెప్పి మనం ఇదంతా నా ప్రారంధంలో జరుగుతుంది, నా దుష్టవాసనలే అట్లా నాకు కనబడుతున్నాయి అని చెప్పి బాగా గుర్తించి మనం పరితాపంతో వారి కృప కోసం మరింతగా ప్రార్థించడం ఒక్కటే మార్గం అని చెప్తారు. అలా చేయగలగాలంటే ఆ మనిషి మొదటి నుండి ఋషులు తెలిపిన శాస్త్రాల పట్ల అచంచలమైన విశ్వాసంతో స్వధర్మం ఆచరిస్తుండడం ఒక్కటే మార్గం. అలా మనకి సంశయం లేకుండా ఉండాలంటే మొదటి నుంచి ఋషులు తెలిపిన శాస్త్రాలు ఉంటాయి కదా, వాటి పట్ల అచంచలమైన విశ్వాసంతో స్వధర్మం ఆచరించడం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. ఋషులు చెప్పిన శాస్త్రాలు ఏమున్నాయో వాటిని విశ్వాసంతో మనం ఆచరిస్తూ ఉండాలి అని చెప్పారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి, ఎందుకు ఇట్లా సంశయాలకు గురైతే ఏం జరుగుతుంది అనేది. అంటే జనరల్గా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మాయ మనకి కమ్ముకుంటూ ఉంటుందన్నమాట. అందుకని దీనికి ఉదాహరణ ఏంటంటే, మాస్టర్ గారు దగ్గర ఒక ఆయన భక్తుడు, ఒక ఆయన రామారావు గారని ఆయన ఉండేవారు అనమాట మాస్టర్ గారి దగ్గర. ఉంటే ఒకసారి ఆయన ఏదో మాస్టర్ గారి గురించి ఎవరో ఏదో చెప్తారు. చెప్పిన తర్వాత అది నిజమేనని ఆయన నమ్మేసి ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సంశయమే ఆయనకి మనసులో మెదులుతూ ఉంటుందన్నమాట. మాస్టర్ గారు ఒక్కసారి ఆయన మనసులో ఏముందో మాస్టర్ గారు తెలుసు కదా, ఒక్కసారి ఆయన వంక అట్లా చూస్తారు, ఒక చూపు చూసి, ఇంతకాలం నుంచి నా దగ్గర ఉంటున్నావు, ఇదేనా నువ్వు తెలుసుకున్నది అంటారు మాస్టర్ గారు. సరే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఈయన నాంపల్లి బాబా గారి దర్శనానికి వెళ్తారు. వెళ్ళేసరికి సరే ఏదో బిర్యానీ ఏదో తీసుకుని వెళ్తారు. ఆయన వెళ్ళి నమస్కారం పెట్టగానే నాంపల్లి బాబా గారు కాలుతో ఒక్క తన్ను తంతారు. తన్నేసరికి ఆయన అంత దూరంలో పడతారు. పడి ఒక్కసారి ఆయన అట్లా చూస్తారు. అది ఎట్లా ఉంటుందంటే సరిగ్గా మాస్టర్ గారు అప్పుడు ఎట్లా చూసి ఆ మాట అన్నారు, ఆయన చూపు ఒకసారి ఎట్లా చూశారు కదా మాస్టర్ గారు, ఇంతకాలం ఉండి ఇదేనా తెలుసుకున్నాను. ఆ చూపు మాస్టర్ గారిది ఎట్లా ఉందో ఎగ్జాక్ట్గా నాంపల్లి బాబా గారిది కూడా అట్లానే ఉందట. అట్లా చూశారట ఆయన కూడా. అప్పుడు అనిపించిందట ఆయన ఎందుకు కాలుతో అన్నారు, అర్థమైందట. అర్థమయ్యి అమ్మో ఇది నేను మాస్టర్ గారిని అనుమానించడం వల్లే నాంపల్లి బాబా గారు అట్లా కాలుతో తన్నారు నన్ను
అని చెప్పి ఆయనకి అర్థమైంట. అప్పుడు క్షమించమనేది ప్రార్థించారనమాట. అలా అందుకని ఏంటంటే సంశయం లేకుండా, ఎట్టి సంశయం ఉండకూడదు, లేకుండా అది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఇంకెందరో మరికొన్ని ప్రశ్నలు వేసే స్వామి సమాధానం చెప్పారు. ఇవి చెప్పుకుంటూ వచ్చి ఇంకో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సద్గోష్ఠిలో. అప్పుడు అఖండానంద సరస్వతి గారు వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్తున్నారట. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకున్నాను, కానీ సాధువులకు మాత్రమే అట్టే అవకాశం ఉన్నదేమోనన్న సంకోచం వలన, నాకు హిందీ సరిగ్గా రాకపోవడం వలన అడగలేకపోయాను. మాస్టర్ గారు కూడా అనుకున్నారట, నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నారట ఆయన్ని, అఖండానంద సరస్వతి గారిని. కానీ మాస్టర్ గారు అనుకున్నారట, అక్కడ సాధువులు వచ్చి ఉన్నారు కదా, వాళ్ళకేనేమో ప్రశ్నలు అడిగేది, మనం అడగకూడదేమో, పైగా మన హిందీ కూడా సరిగ్గా రాదు కదా, అడిగితే ఆయనకి అర్థమవుతుందో లేదో అలా అనుకున్నారట. అక్కడ ఉన్న వారందరిలో మొదటి రోజు నాతో మాట్లాడిన సన్యాసికి తప్ప మరెవరికి ఇంగ్లీష్ వచ్చినట్టు లేదు. అక్కడ మొదటి రోజు మాట్లాడిన ఒక సన్యాసి ఉన్నట్ట, ఆయనకి తప్ప అక్కడ ఎవరికి ఇంగ్లీష్ కూడా వచ్చినట్లేట. సద్గోష్ఠి సుమారు 2 గంటలు నడిచింది. 2 గంటల సేపు సద్గోష్ఠి జరిగింది. గోష్ఠి పూర్తి కాగానే స్వామి హరి ఓం తత్సత్ అని నమస్కరించి అందరితో రామ్ రామ్ అని చెప్పారు. అయిపోయింది గోష్ఠి. తర్వాత ఒక్కొక్కరే లేచి స్వామికి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. సద్గోష్ఠి అవగానే ఒక్కొక్కళ్ళు లేచి అఖండానంద సరస్వతి గారికి నమస్కారం చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారట. స్వామి ఒక సోఫాలో కూర్చుని ఉన్నారు. క్రిందనున్న ఒక పీట మీద దిండు వేస్తే దానిపై వారి పాదాలు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు నమస్కరించుకుంటుంటే తన మోకాళ్ళ మీద ఉంచుకున్న కుడి చేతి మధ్యవేలితో భక్తుల శిరస్సును త్రాకి ఆశీర్వదిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చి నమస్కరించుకుంటున్నారు, ఆయన ఆశీర్వదిస్తున్నారట అఖండానంద సరస్వతి గారు. నేను అందరికంటే చివరికి నమస్కరించుకోదలిచాను. కారణం, అలా చేస్తే వారిని మరికొంతసేపు చూస్తూ కూర్చోవచ్చునని. చివర వెళ్తే అందరూ వెళ్తూ ఉంటారు కదా, చివర వెళ్తే కాసేపు ఆయన చూడొచ్చు, అందుకని చివరి వెళ్దాం అనుకున్నారట. లేకపోతే నమస్కారం చేసుకుంటే బయటకు వెళ్ళిపోవాలి కదా, ఆయన చూసే అవకాశం ఉండదు. అందుకని కాసేపు చూడొచ్చని చివర నమస్కారం చేసుకుందామని మాస్టర్ గారు ఆగారనమాట. అందుకని కానీ అది వీలు పడలేదు అని అనుకున్నారట, కానీ అది కుదరలేదట మాస్టర్ గారికి. ఆశ్రమ సేవకులలో ఒక బ్రహ్మచారి అది పడనివ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళ బ్రహ్మచారి కదలండి అని చెప్పేసి ఆ అవకాశం కుదరలేదు. నా వంతు వచ్చేలోగా మనస్సులో నేను, బాబా వీరి ఆశీర్వచనమైనా నాకు ప్రత్యేకంగా లభిస్తేనే షిరిడీలో ఉన్న మీ ప్రభావం ఇక్కడ కూడా పనిచేస్తుందని నాకు గుర్తు అని సాయిని స్మరిస్తున్నాను. సరే మాస్టర్ గారు ఏమనుకున్నారట, సరే అది కుదరలేదు కదా, మనసులో అనుకున్నారట, బాబా ఈయన ఆశీర్వచనమైనా నాకు ప్రత్యేకంగా లభించాలి, అట్లా లభిస్తేనే షిరిడీలో ఉన్న మీ ప్రభావం ఇక్కడ కూడా ఉందని చెప్పి నాకు గుర్తుగా ఉంటుంది, ఇక్కడ కూడా పనిచేస్తుందని నాకు గుర్తుగా ఉంటుంది. ఓన్లీ షిరిడీలోనే కాదు, ఇక్కడ కూడా అంతటా మీ శక్తి పనిచేస్తుందని, మీ ప్రభావం ఉందని నాకు గుర్తుంటుంది అనేసి బాబాని స్మరిస్తున్నారట. అందరూ అయ్యాక ఆ సేవకుడు ఆయనకు నమస్కరించుకొనక నన్ను ముందు నమస్కారం చేసుకోమని సైగ చేశాడు. ఇంకా చివరి సేవకుడు ఒక అతను నమస్కరించుకోకుండా ఈయన వెళ్ళమన్నాడట, మాస్టర్ గారిని వెళ్ళమన్నట్ట, నమస్కరించుకోమని సైగ చేశాడట. నేను సాష్టాంగ నమస్కారం ఇంకా చేస్తూనే ఉండగా స్వామి తటాలున సోఫాలో నుండి లేచి పీట పక్కకు తిరిగి నా తల పక్కనే నిలబడి కిందకు వంగి నా తలపై నుండి వెన్ను వరకు 3 సార్లు నిమిరి అచ్చా బేటా ఉఠో అన్నారు. చూడండి, అందరికీ ఆయన కూర్చున్నారు, ఇట్లాగా నమస్కరించుకుంటున్నారు, వెడుతున్నారు, నమస్కరించుకుంటున్నారు, వెళ్తారు, అందరూ వెళ్ళారు. మాస్టర్ గారు ఇట్లా సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇట్లా వంగారు అంతే. ఇంకా చేస్తూ ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఉండగానే స్వామి తటాలను సోఫాలోంచి లేచి నుంచున్నారట. ఆ పీటక మీద కాలు తీసి పక్కకి దిగిపోయారట. దిగిపోయి మాస్టర్ గారి తల పక్కనే నిలబడ్డారట. ఆయన కిందకు వంగి మాస్టర్ గారి తలపై నుండి వెన్ను వరకు 3 సార్లు నిమిరారట. అచ్చా బేటా ఉఠో అన్నారట మాస్టర్ గారిని. సరిగ్గా ఆ సమయంలోనూ నాకు బాహ్యస్మృతి తప్పిపోతున్నది. ఆయన అట్లా ముట్టుకొని అట్లా అనగానే మాస్టర్ గారికి బాహ్యస్మృతి తప్పుతుందట. అలానే ఉంటే ఏమయ్యేదో కానీ స్వామి తట్టి నన్ను లెమ్మని చెప్పి మేల్కొల్పారు. ఇంకా అలాగే ఉండిపోతే ఏమయ్యేదో. ఆయన అఖండానంద సరస్వతి గారు మాస్టర్ గారిని అట్లా తట్టారట.
తట్టి లెమ్మని చెప్పారట. నేను లేచి నిలబడి నమస్కరిస్తూ వారి కేసి చూసేసరికి ఆయన నవ్వుతూ నా కళ్ళల్లోకి చూసి నా బొగ్గ మీద చరిచి బహుత్ మీఠా హై అని వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. లేచారట మాస్టర్ గారు. లేచి నిలబడి నమస్కరిస్తూ ఆయన కేసి చూశారట. చూసేసరికి అఖండానంద సరస్వతి గారు నవ్వుతూ మాస్టర్ గారి కళ్ళల్లోకి చూచి ఆయన బొగ్గ మీద ఇట్లా చరిచారట. ఊరికే బొగ్గ మీద ఇట్లా చరిచి బహుత్ మీఠా హై అని వెనుకకు తిరిగి ఆయన వెళ్ళిపోయారట. నేను అక్కడే మరికొద్దిసేపు నిలబడి నాకు కలిగిన సంతోషాన్ని మనసులోనే స్మరించుకుంటున్నాను. అనుకున్నారు కదా మాస్టర్ గారు, బాబాని ప్రార్థించారు అక్కడ, మీరు ఇక్కడ ఉన్నారని నాకు గుర్తు ఉండాలి అని చెప్పి. స్వామి నన్ను ప్రత్యేకించి ఆశీర్వదించడంతో అంతకుముందు లేచి బయటకు వెళ్ళిన వారు, బయట నిల్చుని ఉన్నవారు నా కేసి చూస్తూ నిలబడిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళందరూ ఉంటారు కదా, అప్పుడే వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరూ బయట నిల్చున్న వాళ్ళు, వారందరూ ఆశ్చర్యపోయి మాస్టర్ గారికి వేసి చూస్తున్నారట. మిగతా వాళ్ళందరికీ ఆయన కూర్చుని ఉన్నారు, నమస్కారం పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఆయన కూర్చుని ఉన్నారు. కానీ మాస్టర్ గారు నమస్కారం చేసేసరికి టక్కన లేచారు. లేచి మాస్టర్ గారిని తల నుంచి వెన్ను వరకు నిమిరారు. లేలే అన్నారు కదా, అచ్చా బేటా ఉఠో ఉఠో అన్నారు. తర్వాత మాస్టర్ గారిని బొగ్గ మీద చరిచి బహుత్ మీఠా హై అన్నారు. ఎంత ప్రత్యేకంగా మాస్టర్ గారికి ఆశీస్సులు ఇచ్చారో ఆయన చూడండి. ఒకరితో ఒకరు ఏమేమో చెప్పుకుంటున్నారు. అందరూ వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. ఏంటి ఇంత స్పెషల్గా ఆయన చూసారేంటి, ఎవరు అసలు అయినా ఇంత స్పెషల్గా ఆయన చేయడం ఏమిటి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. నేను మాత్రం నాకు జరిగినది తలుచుకుంటూ అక్కడే నిలబడిపోయాను. మాస్టర్ గారికి చాలా ఆనందంగా అనిపించి అలా తలుచుకుంటూ అక్కడే నిల్చుండిపోయారట మాస్టర్ గారు. భాగవత ప్రవచనానికి బయలుదేరుతూ స్వామి మరలా భాగవత మందిరంలోనికి వచ్చి అక్కడ ప్రతిష్ఠించబడిన భాగవత గ్రంథానికి, అక్కడ ఉన్న అందమైన శ్రీకృష్ణుడి పటానికి నమస్కరించి లేస్తూనే నన్ను చూచి హిందీలో నీవింకా ఇక్కడే ఉన్నావా అంటూ మరలా నా బుగ్గ మీద కొట్టారు. నేను అక్కడే నిలబడ్డాను చూచి అలా నిలబడకు, భాగవత శ్రవణానికి పద అని నా జబ్బకు పట్టుకుని మందిరంలో నుండి బయటకు లాగుకొని వచ్చి నా అరచేయి ప్రేమగా నొక్కి గబగబా శ్రీ ఆనందమాయి కుటీరం వైపుకు వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ వచ్చారట. ఇంకా భాగవత శ్రవణం ప్రారంభం అవుతుందన్నమాట. వచ్చారట. వచ్చి నువ్వు ఇంకా ఇక్కడే నించున్నావా అంటూ మరలా బొగ్గ మీద కొట్టారట మాస్టర్ గారిని. అలా నిలబడకు, భాగవత శ్రవణానికి వెళ్దాం పద అని చెప్పారట. మాస్టర్ గారిని పట్టుకొని మందిరంలో నుంచి బయటికి తీసుకొచ్చారట. వచ్చి మాస్టర్ గారు అరచేయిని ప్రేమగా నొక్కారట. నొక్కి గబగబా ఆనందమాయమ్మ కుటీరం వైపుకైనా వెళ్ళిపోయారట. అంతటితో అక్కడ నిలబడి చూస్తున్న ప్రజలలో కలకలం చెలరేగింది. అలా ఆయన ముట్టుకోవడం, ఇవన్నీ ఆయన పట్టుకోవడం, తీసుకురావడం, ఇవన్నీ చూసేసరికి ఆ జనాలందరూ ఏంటి ఎంత స్పెషల్గా చూస్తున్నారు ఈయన స్వామి అని చెప్పేసి వాళ్ళందరికీ కలకలం మొదలైంది జనాల్లో. ఎదుట షామియానా కింద కూర్చున్న వారిలో కూడా కొందరు లేచి వచ్చి నా చుట్టూ గుంపుగా చేరారు. ఇంత స్పెషల్గా చూస్తున్నారంటే ఈయన ఎవరు, ఇంత స్పెషల్గా ఆయన ముట్టుకోవడం, ఇవన్నీ పలకరించడం, ఇవన్నీ చూసేసరికి అసలు ఎవరైనా అని చెప్పేసి అక్కడ కూర్చున్న షామియాలో కూర్చున్న వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళందరూ మాస్టర్ గారి చుట్టూ గుంపుగా చేరారట. ఒక్కొక్కరు నాకు చేతులు జోడించి మీఠా బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒకరంటే మాస్టర్ గారికి పేరు కూడా పెట్టేశారు మీఠా బాబా అనేసి. బహుత్ మీఠా హై అన్నారు కదా ఆయన అఖండానంద సరస్వతి. ఇంకా వీళ్ళందరూ మీఠా బాబా అని పెట్టేశారు మాస్టర్ గారికి. మీఠా బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒకరంటే మీకు స్వామి ఇదివరకే పరిచయమా అని ఒకరు అన్నారు. ఒకళ్ళు అన్నారట మీఠా బాబా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారట. ఇంకొకళ్ళేమో స్వామి మీకు ఇదివరకే తెలుసా అని చెప్పారట అని ఒకళ్ళట. ఇలా ప్రశ్నలు మొదలెట్టారనమాట, అసలు మీరెవరు ఏంటని. నేను ఒక ప్రక్క వారికి జవాబు చెప్తుంటే ఒకరు నా నుదుటి చందనం అద్దారు. జవాబు చెప్తున్నారు మాస్టర్ గారు, ఇంకా చెప్పలేదు. చెప్తుంటే ఒకళ్ళు వచ్చి గంధంతో అద్దేశారు. మాస్టర్ గారు బొట్లే పెట్టేశారు. మరికొందరు నా మెడలో మాలలు వేశారు, మరికొందరు అయితే పూలమాలలు వేశారట మాస్టర్ గారికి. ఒకరు కలకండ నోట్లో పెట్టారు, ఒకళ్ళు తీసుకొచ్చి కలకండ పెట్టేశారు నోట్లో. వారిలో కొందరు మీరు ఇక్కడే ఈ క్షేత్రంలోనే ఉండిపోండి, మీ తపస్సుకు నది ఒడ్డున మేము కట్టించిన కుటీరంలో హాయిగా ఉండవచ్చు అంటే, మరికొందరు తాము కట్టించిన కుటీరం ఇంకా వసతిగా ఉంటుందని అంటున్నారు. అప్పటి వరకు మాస్టర్ గారికి అసలు వసతి కూడా లేదు కదండి.
ఆయన చాలా ఇదిగా కూడా చూశారు అందరూ. మాసిపోయిన బట్టలు ఏంటి, ఆ గడ్డం ఏమిటి ఈయన అన్నట్టుగాను మనం అది కూడా చదువుకున్నాం. మనం బయటికి పంపించేసేయడం మాస్టర్ గారిని. కానీ ఇప్పుడేమైంది, ఆయన అట్లా ప్రత్యేకంగా చూసేసరికి మాస్టర్ గారిని వాళ్ళందరూ ఇంకమ్మో ఈయన చాలా గొప్ప ఆయన అని చెప్పేసి వాళ్ళు అంటున్నారట. కొందరు మీరు ఇక్కడే క్షేత్రంలో ఉండిపోండి అని చెప్తున్నారట. ఇంకొకళ్ళు అంటున్నారట మీ తపస్సుకు నది ఒడ్డున మేమే కట్టించిన కుటీరంలో హాయిగా ఉండొచ్చు అంటున్నారట. మీరు తపస్సు చేసుకోవచ్చు, అక్కడ కుటీరం కట్టించాము, అక్కడ మీరు ఉండండి అని. తాము కట్టించిన కుటీరం ఇంకా వసతిగా ఉంటుందని అంటున్నారు. మా కుటీరం అయితే ఇంకా వసతిగా ఉంది, అలా మా దగ్గర ఉండండి అంటే మా దగ్గర ఉండండి. నేను అక్కడ ఉండడానికి తపస్సు చేసుకోవడానికి రాలేదని, సప్తాహం అవ్వగానే స్వస్థానానికి వెళ్ళిపోతానని వచ్చి రాని హిందీలోనే చెప్పాను. మాస్టర్ గారు చెప్పారట, నేనేం ఇక్కడ తపస్సు చేసుకోవడానికి అది రాలేదు, నేను సప్తాహం వినడానికి వచ్చాను, ఇది అవ్వగానే నేను ఎక్కడి నుంచి వచ్చినాడు వెళ్ళిపోతానని చెప్పారట. అలా చెప్పగానే వారిలో కొంతమందికి నాపై ఏర్పరచుకున్న భావం మారినట్లు ఉన్నది. అప్పటి వరకు వాళ్ళు అట్లా ఆయన ఉండిపోతారనో ఏదో అనుకున్నారు కదా, అలా మాస్టర్ గారు చెప్పగానే వారికి కొంచెం భావం మారింది. అక్కడ వాళ్ళకి వారు నాకేసి మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతటి స్వామి ఆశీర్వచనం లభించాక కూడా మరలా ఇంటికి వెళ్ళిపోతావా అని మందలిస్తున్నట్లున్నాయి వారి చూపులు. వాళ్ళ చూపులు ఎలా ఉన్న, వాళ్ళ ఉద్దేశం ఏంటిట, ఇలాంటి స్వామి అఖండానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు లభించిన తర్వాత కూడా తిరిగి వెళ్ళిపోవడమా అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యంగా అట్లా మందలిస్తున్నట్టుగా ఉన్నాయట వాళ్ళ చూపులు. కొందరు మాత్రం తమ వైఖరి మార్చుకొనక ముందు ఎప్పుడైనా ఈ క్షేత్రానికి తపస్సుకై వస్తే మా కుటీరంలోనే ఉండాలి అంటూ తమ చిరునామాలు ముద్రించి ఉన్న చిన్న కార్డులు నా చేతిలోనూ జేబులోనూ పెట్టారు. కొంతమందికి భావం మారలేదు. వాళ్ళు ఏమంటున్నారట, ఇంక ముందు ఎప్పుడైనా ఇక్కడ కనుక మీరు వస్తే కనుక మీరు తపస్సు చేసుకోవడానికి మా కుటీరంలోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అడ్రస్లు ఉన్న కార్డులు అవి మాస్టర్ గారికి జేబులోనూ అక్కడ పెట్టారట. వాళ్ళు నిర్మించిన ఏ కుటీరంలో ఉన్న భిక్ష మాత్రం మేము పంపుతాము అని ఒకరు, ఉదయమే పాలు మేము పంపుతామని మరొకరు అంటున్నారు. ఇంకా చూడండి, ఒకళ్ళు అంటున్నారట మీరు ఏ కుటీరంలో ఉన్నా సరేనండి మీకు భిక్ష మాత్రం మేమే పంపుతాం, మా దగ్గర నుంచే వస్తుంది, మా ఇంటి దగ్గర నుంచే అని ఒకళ్ళట. ఇంకొకళ్ళు అంటున్నారట పాలు అయితే మేమే పంపుతామండి మీకు పొద్దున్నే అని చెప్పేసి ఇంకొకళ్ళు అంటున్నారట. చూడండి అసలు ఎట్లా ఉందో ఒక్కసారిగా. నేను చూద్దాంలేండి అంటూ వేదిక మీదకు వస్తున్న శ్రీ ఆనందమాయి శ్రీ అఖండానందులను చూపి నేను కూడా షామియానాలో కూర్చోడానికి బయలుదేరటంతో ఆ కలకలం తగ్గి భక్తులందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. మాస్టర్ గారు చూద్దాంలేండి అని చెప్పేసి వేదిక మీదకి వస్తున్నారట భాగవత శ్రవణానికి. ఆనందమాయి గారును అఖండానంద వాళ్ళని చూపించారట, వాళ్ళు వచ్చేసారు మనం వెళ్ళాలి అని చెప్పి. షామియానాలో కూర్చోడానికి మాస్టర్ గారు కూడా బయలుదేరారు. అక్కడ కొంచెం కలకలం తగ్గింది, జనాలు ఎవరి స్థానంలో వాళ్ళు భక్తులందరూ కూర్చున్నారట. ప్రవచనం రోజులాగానే సాగింది. శ్రీ ఆనందమాయి దర్శనం అలా ఆమె వేదికపై వచ్చి కూర్చున్న సమయంలో మాత్రమే లభిస్తున్నది. ఆనందమాయి దర్శనం ఇంకా స్పెషల్గా లభించడం అనేది లేదు. ఆవిడ ఎప్పుడైతే వేదిక మీద కూర్చుంటారో, ఆ ప్రవచనం జరిగేటప్పుడు కూర్చుంటారు కదా, అప్పుడే ఆవిడ దర్శనం లభిస్తుందట అందరికీ. విడిగా ఆమె దర్శనం దొరకదు ఇంక విడిగా ఆవిడ దర్శనం అనమాట. సాయంత్రం పూట ప్రవచనం అయ్యాక భక్తులందరూ వెళ్ళిపోయే ముందు ఆమె మౌనంగా అందరినీ చూచి ఆశీర్వదించి తమ గుడారంలోకి వెళ్ళిపోతారు. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆవిడ మౌనంగా అందరినీ చూస్తారట, భక్తుల్ని చూసి ఆశీర్వదిస్తారట. ఆవిడ మాట్లాడకుండా వెళ్ళిపోతారనమాట గుడారంలోకి. ఈ విషయం నాకు కొంచెం బాధ కలిగించింది. నేను పెట్టుకున్న ఆశలేవి నెరవేరేలా లేవు. కొంతసేపు మనసారా అమ్మ దర్శనం చేసుకుంటూ కూర్చున్నాక అంతకుముందు భక్తులు నాపై కురిపించిన ఆదరణ గురించి ఆలోచించాను. అయ్యో ఏంటో అమ్మనే అట్లా దర్శించేది కలగడం లేదు, ప్రత్యేకంగా మాట్లాడడం కానీ ఇవి కలగడం లేదు నాకు అనుకున్నారట. సరే అని అమ్మ దర్శనం చేసుకుంటూ కూర్చున్నాకట కాసేపు అంతకుముందు భక్తులు కురిపించిన ఆదరణ, వాళ్ళందరూ అసలు అట్లా వచ్చేసి ఎలా మాట్లాడారు మాస్టర్ గారి దగ్గర, ఆ ఆదరణ మాస్టర్ గారు ఆలోచిస్తున్నారట ఏంటి అని. అఖండానంద స్వామి నన్ను ఆశీర్వదించక ముందు ఆ క్షేత్రంలో నా ముఖం చూసిన వాడే లేడు. అంతే కదండి, అఖండానంద స్వామి ఆశీర్వదించక ముందు మాస్టర్ గారిని అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు. అన్నం తిన్నానో లేదో, నేను ఎక్కడ రాత్రి నిద్రించానో అడిగిన వాడే లేడు. మాస్టర్ గారి గురించి ఎవరు పట్టించుకోలేదు.
తిన్నారో లేదో, అసలు ఆయన పడుకున్నారు ఎక్కడ పడుకుంటారని కానీ ఎవరు మాట వరుసకు కూడా అడగడం కూడా లేదు. అట్లా ఉంది. ఈ ఆదరణ అంతా స్వామి ఆశీర్వచనం యొక్క పర్యావసానమే. ఇంత ఆదరణ ఎందుకు వచ్చింది వాళ్ళకి? అఖండానంద స్వామి మాస్టర్ గారిని ప్రత్యేకంగా అట్లా ఆశీర్వదించడం వల్ల, ప్రత్యేకంగా దగ్గర తీసుకున్నారు కదా, దానివలన భక్తులందరికీ మాస్టర్ గారి మీద ఒక రకమైన ఆదరణ వచ్చేసింది అనమాట. కానీ దానికి కారణం నేను సాయిని స్మరించడమేనా అన్న ప్రశ్న మిగిలిపోయింది. అఖండానంద స్వామి నన్ను అంతలాగా ఆదరించడానికి, వీళ్ళు నన్ను అంతలాగా ఆదరించడానికి ఉన్న భక్తులందరూ బాబాని స్మరించడమేనా అని చెప్పి మాస్టర్ గారికి అది ప్రశ్నగా ఉండిపోయింది. బాబాని ప్రార్థించడం వల్ల ఇట్లా జరిగింది, స్మరించడం వల్ల ఇట్లా జరిగిందా అన్నది. సాయంత్రం అయ్యాక కదా దాని సంగతి తేలేది అని సాయికి చెప్పుకున్నాను. సాయంత్రం కదా నాకు తెలిసేది, నేను మిమ్మల్ని స్మరించడం వల్ల జరిగిందా కాదా అనేది సాయంత్రానికి తెలుస్తుంది అని అనుకున్నారట. సరే అని బాబాకి చెప్పుకున్నారట. తర్వాత రాత్రికి కూడా నాకు భోజనము వసతి లభించకపోతే ఇప్పుడు ఈ భక్తులు వలకపోసిన ఆప్యాయత అంతా కేవలం కాకతాళీయమే అవుతుంది అనుకున్నాను. మాస్టర్ గారు అనుకున్నారట, నాకు రాత్రికి కనుక భోజనం వసతి కనుక లభించకపోతే ఈ భక్తులు ఇప్పుడు మీద నాకు ఆప్యాయత కురిపించారు కదా, ఇదేదో కోయిన్సిడెన్స్గా జరిగింది, కాకతాళీయంగా జరిగింది అని అనుకుంటాను. బాబాదని నేను అనుకోను, కాకతాళీయంగా కోయిన్సిడెంట్గా జరిగింది అని అనుకుంటాను అని చెప్పి అనుకున్నారట. రోజులాగే మధ్యాహ్నానికి ప్రవచనం ముగిసింది. రోజులానే మధ్యాహ్నం ప్రవచనం అయిపోయింది. ఆకలి దహించుకుపోతుంటే బిస్కెట్లు టీలతో కడుపు నింపుకోవడానికి గేటు బయటకు వచ్చాను. ఆకలేసిస్తుంది మాస్టర్ గారికి. ఇన్ని రోజుల నుంచి ఉప్పు బిస్కెట్లు టీతోనే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే తిందామని షాప్కి వెళ్ళారు. వాటిని తలుచుకుంటే వెగటనిపిస్తుంది. బాబా ఎలా తిన్నారు మాస్టర్ గారు అలా కదా, ఇంకా తలుచుకుంటేనే వెగటొచ్చేసింట మాస్టర్ గారు. అలాగే పోయి ఆ స్టాల్ ముందు కూర్చొని టీ బిస్కెట్లు ఇవ్వమని ఆ స్టాల్ వాడిని అడిగాను. మాస్టర్ గారు అడిగారట ఇవ్వమని. వెంటనే ఆ ప్రక్కనున్న వ్యక్తి వారించి, మీకు భిక్ష మా ఇంటి నుండి వస్తున్నది, ఆలస్యమేమీ లేదు అని చెప్పాడు. వెంటనే ఇంతలో ఒక అతను పక్క నుంచి వచ్చాట. వచ్చి, ఇదేంటి మీరు ఉప్పు బిస్కెట్లు టీ ఏమిటి? లేదండి, మీకు భిక్ష ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మా ఇంటి దగ్గర నుంచి వస్తుంది, అస్సలు లేట్ చేయం మేము, ఆలస్యమే లేదు వచ్చేస్తుంది అని చెప్పాట. మరికొద్ది నిమిషాలలో సైకిల్ మీద ఒక కుర్రవాడు రొట్టెలు కూర మిఠాయిలు కట్టుకొని తెచ్చాడు. వెంటనే ఒక కుర్రవాడు వచ్చేసట కొద్ది నిమిషాల్లో. వచ్చేసి రొట్టెలు కూర మంచి స్వీట్స్ మిఠాయిలు కట్టుకుని తీసుకొచ్చాట. మరొక గ్లాసు నిండా పాలు పోసాడు. ఓ గ్లాసు నిండా పాలుట. చూడండి అసలు ఎలా ఉంది. అది ముగ్గురికి సరిపడా ఉంది. ముగ్గురికి సరిపడే ఫుడ్ పట్టుకొచ్చాట. అలాగ నన్ను మూడు పూటలా పస్తుంచి డొక్క మార్చి, ఇప్పుడు ఆవారా ఈవారా ఇంత భోజనం పంపారా అని బాబాతో నిష్ఠూరంగా అనుకొని కొంచెం కొంచెంగా తిన్నాను. ఇక్కడ అప్పుడు అనుకున్నారట, ఈ 3 పూట్ల పస్తుంచి నన్ను అంతే ఏం తినలేదు కదండి అప్పటి నుంచి మాస్టర్ గారు. అది బాగా డొక్క మాడిపోయింది. మార్చి ఇప్పుడు ఆ వారా ఈ వారా ఇంత భోజనం పంపారా, అప్పటిది ఇప్పటిది అంతా కలిపి ఇంత భోజనం పంపారా అని బాబాతో నిష్ఠూరంగా అనుకొని కొంచెంగా తిన్నాను. ఇవన్నీ భావాలండి మనకంటే. ఇట్లా మాస్టర్ గారు రాశారు కానీ మనకు వచ్చే భావాలన్నమాట అండి. మనకి తిండే లేదు బాబాని అనుకుంటాం, ఏంటి బాబాకి తెలియట్లేదా ఇది ఏదో అనుకుంటాం. తర్వాత మనకి ఆయన కృప అనుభవం అవుతూ ఉంటుంది. ఎవరో తెచ్చి భోజనం పెడతారు, అప్పుడు ఏమనుకుంటాం, అబ్బా అప్పుడంతా మార్చి బాబా ఇప్పుడు పెడుతున్నారా ఆ తిండి అంతా అనుకుంటాం కదా, నిష్ఠూరం ఆడతాం కొంచెం. అప్పుడు అంతా ఎందుకు మార్చాలి, నన్ను పెట్టేయచ్చు కదా హాయిగా అనిపిస్తుంది. మనకొచ్చేవే ఇవన్నీ అన్నమాట అని బాబాతో నిష్ఠూరంగా అనుకుని కొంచెంగా తిన్నాను. ఆ భక్తుడు నేను అంత కొంచెం తినడం చూసి పక్కపక్క నవ్వి మిగిలినదంతా అవలేలగా తినేశాడు. మాస్టర్ గారు కొద్దిగానే తిన్నారు. తినేసరికి ఆ భక్తుడు మాస్టర్ గారిని చూసి నవ్వి మిగిలిందంతా అతను చాలా సునాయాసంగా తినేసేట. సాయంత్రం కూడా తన ఇంటి నుండి భిక్ష ఏర్పాటు చేస్తానని త్వరపడి బిస్కెట్లు వంటివి తినవద్దని ఆ భక్తుడు కోరాడు. ఆ భక్తుడు అన్నట్టు, సాయంత్రం కూడా మా ఇంటి దగ్గర నుంచే వస్తుంది, మీరు తొందరపడి ఆ బిస్కెట్లు అవి తినకండి
అని చెప్పాట. నా వసతి సంగతి అతడికి తట్టినట్టే లేదు. ఈయన ఎక్కడ ఉంటారన్నది అతను తట్టలేదేమో, తిండి గురించి ఆలోచించాడు అతను అని అనుకున్నారట. మొదట నేను అడుగుదామనుకున్నాను కానీ ఇంత దూరదేశంలో కూడా సాయి ప్రభావం ఉంటుందో లేదో చూడదలిచి అడగలేదు. మాస్టర్ గారు చూడండి, అడుగుదాం అనుకున్నారట, నాకు వసతి ఎట్లాగానే అడుగుదాం అనుకున్నారు కానీ మాస్టర్ గారు అనిపించంట ఇంత దూరదేశంలో సాయి ప్రభావం ఉంటుందో లేదో టెస్ట్ చేద్దాం అనేసి అడగలేట. ఇంత దూరం, నేను షిరిడీలో లేను, ఇక్కడ ఉన్నాను, నేను నైమిసారణ్యంలో ఉన్నాను, ఇంత దూరంలో బాబా యొక్క ప్రభావం ఉంటుందా లేదా అన్న ఇతోటి మాస్టర్ గారు అడగలేదన్నమాట. ఏం చేస్తారో చూద్దాం బాబా అని. తర్వాత బీడీ కానీ సిగరెట్ కానీ హుక్కా కానీ తాగుతారా అని అతడు అడిగాడు. నాకు అలవాటు లేదని చెబితే అతడు నవ్వి నా చేతిలో కొంచెం సోంపు గింజలు ఒక పాను ఉంచాడు. అని అడిగేట, బీడీ కానీ సిగరెట్ కానీ హుక్కా కానీ తాగుతారా అని అడిగేట. అడిగితే మాస్టర్ గారు నాకు అలవాటు లేదన్నారట. అంటే అతను నవ్వి కొంచెం సోంపును ఒక పాను ఇచ్చేట. తర్వాత నేను ఒక చెట్టు కింద తువ్వాలు పరుచుకొని అక్కడ కొన్న ఒక పుస్తకం చదువుకున్నాను. మాస్టర్ గారు చెట్టు కింద ఒక తువ్వాలు పరుచుకొని కూర్చుని అక్కడ ఏదో పుస్తకం కొనుక్కున్నారట, అది చదువుకున్నారట. మధ్యాహ్నం ప్రవచనం కూడా యథావిధిగా పూర్తయింది. మధ్యాహ్నం కూడా ప్రవచనం అయిపోయింది. నేను లేచి గేటు బయటకు వచ్చేసరికి 10 మంది నా చుట్టూ గుమిగూడి రాత్రి భిక్షకు తమ ఇంటికి రమ్మంటే తమనే ఇంటికి రమ్మనమని కొద్దిసేపు పోటీ పడ్డారు. ఇంకా మాస్టర్ గారు లేచి బయటకు వెళ్ళేసరికి జనం బోళ్ళంతమంది చుట్టూ మూగిపోయారట. గుమిగూడిపోయి రాత్రి భిక్షకు మా ఇంటికంటే మా ఇంటికి అంటూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పోటీ పడుతున్నారట. భిక్షకు ఒకరింటికి వెడితే నిద్రకు తమ ఇంటికి రమ్మని మరికొందరు పోటీ పడ్డారు. ఒకళ్ళు అన్నారట, భిక్షకు కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు నిద్రపోవడానికి మా ఇంటికి రండి అనేసి ఇంకొంతమంది పోటీ. నేను ఎవరి ఆహ్వానం అంగీకరించాలో తెలియక వాళ్ళ మాటల హోరు భరించలేక చెవులు మూసుకున్నాను. ఎవరింటికి వెళ్ళాలి, ఎవరిని మన్నించాలి, మాస్టర్ చుట్టూ మూగిపోయారు జనాలు. ఇంకా మాస్టర్ గారికి ఏమీ తెలియలేదు. ఇంకా వాళ్ళ గోల హోరు భరించలేక వాళ్ళు చెప్పేస్తున్నారట మా ఇంటికి అనుకుంటూ. ఇంకా భరించలేక మాస్టర్ గారు చెవులు మూసుకున్నారట. వాళ్ళెంత భక్తి శ్రద్ధలతో నన్నొక్కడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి ఒక అరగంట చర్చించుకున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి జరగాలి కదా, అందుకని వాళ్ళందరూ చాలా భక్తి శ్రద్ధలతోటండి, మామూలుగా కాదు, మాస్టర్ గారిని వదిలేసి దూరంగా వెళ్ళారట. వాళ్ళందరూ వెళ్ళి ఒక అరగంట చర్చించుకున్నారట. ఎక్కడ భోజనం చేయాలని, ఎక్కడ ఉండాలి, ఏంటి, ఇవన్నీ చర్చించుకున్నారట. ఇంకా మరి మాస్టర్ గారు వాళ్ళు చర్చించుకుని ఏ నిర్ణయానికి వచ్చారు, మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, ఇవన్నీ మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.